ఈ దాదాపు ఇప్పుడు 6 సార్లు 7 సార్లు ఇచ్చున్నాను. ఎవ్రీ 6 months ఒకసారి రెగ్యులర్ డోనర్ వచ్చేసి మన రెగ్యులర్ డోనర్ అనమాట. వచ్చినప్పుడు ఒకసారి మోటివేషన్ చేశాను, ఈ విధంగా మీరు కూడా ఇవ్వచ్చు అనేసి. ఎంత వయసు ఉంటుంది వాళ్ళకి? మరి పిల్లలు ఉన్నారా? ఏదైనా పని చేస్తారా? మన చెప్పేది 13.5 ఉంది. మీరు చాలా మంచిది. మా పేషెంట్కి 6, 7 ఉంటుంది, మీకు 13 ఉంది. ఆ సీక్రెట్ ఏదో మాకు కూడా చెప్పండి. మా వాలంటీర్ మేడం అమ్మాయి, మా దాంట్లో వచ్చేసి ఇప్పుడు మా వాలంటీర్ తీసుకొస్తుంది. అంటే మేము కాదు, తెచ్చినామా ఇచ్చినామా వీళ్ళిద్దరు ఈక్వల్ టు గాడెస్. అందులో దీనికి ఉమెన్స్ డే ముందు మహిళా దినోత్సవం రోజు అసలు లేడీస్ ఇవ్వరు. జనరల్గా ఇవ్వడం అనేది ఫెంటాస్టిక్ థింగ్, ఇంకా మామూలుగా కాదు. సో స్టార్ట్ చేద్దామా? రక్తం ఇవ్వడం అంటే ప్రాణం పొందడం సమానం. చూడండి మేడం. మేడం 1 సెకండ్. మేడం 1 సెకండ్ చూడండి మేడం, అందరూ చూసి ఒకసారి. ఓకే మేడం 1 సెకండ్. ఓకే శివన్న ఒక్క నిమిషం చూడండి మేడం. 1 సెకండ్, 1 సెకండ్ ఇట్లాగా ఉండండి. ఓకే వస్తున్నా. 1 సెకండ్. ఓకే అట్లాగా ఉండండి. ఓకే మేడం. ఓకే మేడం 1 సెకండ్ అట్లాగే ఉండండి. ఓకే మేడం. వదిలేయండి. స్లోగా ప్రెస్ చేయండి. అయిపోయిందిగా, ఇదిలో వదిలేయండి. డేటా పద్ధతిలో ద్వారా ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్కు రేపు ఉన్న మహిళా దినోత్సవ సందర్భంగా ఈరోజు బ్లడ్ బ్యాంక్లో అమృత, వాణి, సురేఖ అనే మహిళలు బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఇంత ముందుకు వచ్చి బ్లడ్ డొనేషన్ చేసినందుకు ఈ ముగ్గురిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. ఇందులో ఒకసారి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఫస్ట్ టైం ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 2-3 సార్లు 6-7 సార్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు మహిళలు ఇవ్వడము, ముందుకు రావటం అనేది ఎంతో సంతోషకరమైన విషయం. మహిళా దినోత్సవం ముందు రోజు వీళ్ళు ఇవ్వటం ప్రత్యేకించి ప్రశంసించాల్సిన విషయం. అండ్ థ్యాంక్ యూ. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు చేయాలని, దీన్ని చూసి ఇంకా ఎంతోమంది మహిళలు ముందుకు రావాలని కోరుకుంటున్నాము. దీంతో పాటు మా హాస్పిటల్లో ఉన్న పిల్లల డాక్టర్ గారు హరిత గారు కూడా బ్లడ్ డొనేషన్కి ముందొచ్చారు. వారిని కూడా ఈ సందర్భంలో అభినందిస్తున్నాము. థ్యాంక్ యూ డాక్టర్ హరిత గారు. అందరికీ నమస్కారం. ఐఎమ్ డాక్టర్ విజయవాణి, బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ మెడికల్ ఆఫీసర్, ఏరియా హాస్పిటల్ కావాలి. ముఖ్యంగా రేపు మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు బ్లడ్ సెంటర్ నందు బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. విసేవా ఫౌండేషన్ తరఫున మనకు 3 మహిళలు వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. మహిళలు బ్లడ్ డొనేట్ చేయడం అనేది ఎంతో గొప్ప విషయము. వాళ్ళకి బ్లడ్ కూడా తక్కువగానే ఉంటుంది, ఎంతో భయపడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ముందుకొచ్చి ధైర్యంగా ముందుకొచ్చి రక్తదానం ఇచ్చి ప్రాణదాతలుగా ఉండాలని వాళ్ళు ఎంతో ఆశతో వచ్చి
బ్లడ్ ఇస్తున్నారు. అలాగే ఎంతోమంది మహిళలు కూడా మన దగ్గరకు వస్తున్నారు. ఈ మహిళా దినోత్సవ సందర్భంగా ఈరోజు ముగ్గురు అమృత, సురేఖ, వాణి గారు, అలాగే మా డాక్టర్ గారు కూడా, పీడియాట్రిషియన్ డాక్టర్ హరిత మేడం కూడా బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు వచ్చారు. ఈ మహిళలు అన్ని విషయాల్లో అన్నింటిలో కూడా ముందుకు, మేము తక్కువ కాదు, అన్నింటిలో మేము ఉంటాము, పురుషులకు సమానంగా ముందుకు వస్తున్నాము అనే దానికి ఇది ఒక పెద్ద నిదర్శనము. అన్ని రంగాల్లో, ఇటు రాజకీయాల్లో కానీ, డాక్టర్స్, ఇంజనీర్స్, పొలిటికల్లో, గవర్నర్స్లో, అన్ని ఇష్యూల్లో కూడా మహిళలు ముందుంటున్నారు. అంతరిక్షంలో కూడా మహిళలు ముందెళ్తున్నారు. బ్లడ్ విషయంలో కూడా దాంట్లో కూడా మేము కూడా ముందుంటున్నాము అనేది నిరూపిస్తున్నారు ఈ మహిళలు. ఈ విషయంలో ఈ మహిళలందరికీ కూడా నేను ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరి మహిళలకు కూడా నేను మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు వచ్చి బ్లడ్ డొనేట్ చేసి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో మనము ఎంతోమందికి, గర్భవతులకి, యాక్సిడెంట్ అయిన వాళ్ళకి ఎంతోమందికి మనం ఫ్రీ సర్వీస్ బ్లడ్ ఇస్తున్నాము. ఎంతోమంది ఈ రక్తం ఇవ్వడం వల్ల ఎంతో మనకి ప్రాణదాతగా ఒక సర్వీస్ చేసిన ఒక మనస్ఫూర్తి, సంతోషం మనసు ఉంటుంది. సంతోషమే సగం బలం అంటారు కదా, అలాగే మనసు ఎంతో సంతోషంగా ఉంటుంది. అలాగే రక్తం ఇచ్చిన దాతలకు కూడా ఎంతో ఉపయోగకరాలు ఉంటాయి. రక్తం ఇవ్వడం వల్ల రక్తం మళ్ళీ కొత్తగా ఉత్పత్తి అయ్యి, రక్తకణాలు ఉత్పత్తి మంచిగా హెల్తీగా ఉంటారు. గుండె మీద భారం కూడా తగ్గుతాయి, హార్ట్ డిసీజ్ రాకుండా ఉంటాయి. అలాగే బరువు, క్యాలరీస్ కూడా ఒక 600 క్యాలరీస్ కూడా తగ్గుతుంది. బరువు నియంత్రణలో కూడా ఉపయోగపడుతుంది. అనేక విధాల ఐరన్ లోడ్ ఉన్నా అది మనకి తగ్గుతుంది. సో మనం దాతలు కూడా మంచి ఉపయోగకరాలు. అలాగే ఫ్రీ హెల్త్ చెకప్స్ జరుగుతాయి. అన్ని టెస్టులు మనం చేస్తాం. రక్తం తీసుకొని వాటిని టెస్టులు చేసి మేము రక్తం ఇస్తాం. సో ఫ్రీ చెకప్స్ కూడా జరుగుతాయి. సో రక్తదాతలు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ ఇది స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వచ్చి రక్తదానం చేయాల్సిందిగా ఈ అవకాశం, ఈ కార్యక్రమానికి మాకెంతో మా సూపరింటెండెంట్ గారు, ఆర్ఎంఓ గారు ఎంతో సహకరించారు. ఇక్కడ ఫౌండేషన్ వాళ్ళు ఇంకా వీళ్ళు ఎంతో సహకరించారు. అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.